వైసీపీ పాలనలో రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగిందని ఆరోపించింది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మొదటి రోజు సభలో ప్రసంగించారు గవర్నర్. పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి వైపు ఏపీ పయనిస్తోందని చెప్పారు. సభకు జగన్ సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకు నడపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి సభకు రావాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలను చవిచూసిందని చెప్పారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందన్నారు. ఆ చేదు అనుభవాలతో విసుగు వేసారిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. 19 నెలలుగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పదం వైపు పయనిస్తోందని చెప్పారు. Andhra Pradesh is positioning itself among the select global locations where quantum computing systems will be operational over the year. Global conversations, including those at World Economic Forum in Davos, reflect growing interest in our state's ambition and preparedness. The state's revival is reflected in improved growth rates, better revenue realization, and faster execution of projects. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత కాసేపటికి సభ నుంచి జగన్ తో పాటు ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయారు. Building on this spirit of course correction, my government has articulated the Padi Sutralu as guiding principles for governance, designed to balance welfare with development and to create a virtuous circle where economic growth through sustained investments generates wealth that strengthens social well-being. గవర్నర్ ప్రసంగం తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. 17 రోజుల పాటు అసెంబ్లీ నడపనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15 ఆదివారం కాగా మహాశివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై 8 రోజుల పాటు చర్చ జరగనుంది. బీఏసీ తర్వాత సెక్రటేరియట్ లో మంత్రివర్గంతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. 24 ఎజెండా అంశాలపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు. 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోందని చెప్పారు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. కేబినెట్ భేటీ తర్వాత ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడారు సీఎం. సభలో ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్ట్ ప్రిపేర్ అయి రావాలని సూచించారు. ఏపీ శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. భక్తులకు మంచినీరు, మెడికల్ క్యాంపులు, తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. శివరాత్రికి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. ఎస్పీ సునీల్తో కలిసి శ్రీశైలంలో ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. బ్రహ్మోత్సవాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు ఎస్పీ. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం బ్యాలెన్స్ చేసుకుని ఇస్తున్నప్పుడు స్పర్శ దర్శనం 2 lanes స్లోగా మూవ్ అవుతుంది, అలంకార దర్శనం 2 lanes ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇస్తున్నాం కాబట్టి భక్తులందరికీ మనవి చేస్తున్నాం, జిల్లా యంత్రాంగంతో సమన్వయపరచుకోవాలి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, అర్చకులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం తరపున శ్రీశైలం స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.